తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని అభివృద్ధిలో 10వ స్థానంలో నిలుపుతానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సోమవారం తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన కోసం మన ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ప్రతి విన్నపాన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వినతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, పనులు జరగకపోతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అధికారులు పనులు చేయకపోతే వారితో ఎలా పని చేయించుకోవాలో నాకు తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు పనులు చేయకపోతే ఎలా చేయించుకోవాలో నాకు తెలుసని ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూడా డిఫాల్టర్ అయిపోతా ఉన్నాడు. సిబిల్ స్కోర్ పోతా ఉంది. అది చాలాంటి దరఖాస్తులన్నీ కూడా పరిష్కారం చేయమని ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసి కొత్తగా తీసుకున్న వాళ్ళు ఇల్లు డబ్బులన్నీ కూడా కమిషనర్ గా ఆ బాధ్యత చెప్పి ఆ డబ్బులు వారి అకౌంట్ కి పంపించి బాధ్యతని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంకా ఈ తాడేపల్లిగూడెంలో ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. 2వ సమర్థ ట్యాంక్ ని 70 కోట్లతో మనం పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలం అయ్యేటప్పటికి దాదాపుగా పూర్తి అవ్వచ్చు. మ్యాక్సిమం ఈ సంవత్సరం ఆఖరికి మనం ఆ చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెయిన్ రోడ్లు కూడా తాడేపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించాం. కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ దాన్ని కమ్మ కళ్యాణ మండపం దాకా, కనకదుర్గం గుడి దాకా 2,50,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మరి ఇక్కడి నుంచి కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ముత్యాలమూడి రోడ్డు వరకు 9,50,00,000 రూపాయలని 4,90,00,000 ఒకటి, అవతల బిట్టు యువతల సాక్షి బిట్టు కలిపి 2,25,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా పోలీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ అవతల సెకండ్ ఫ్లైఓవర్ నుంచి యువతల పక్క బత్తిపాడు రోడ్డుకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా R&B శాఖ మంత్రులకి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు కొట్టుమిట్లాడుతున్నప్పుడు కూడా తాడేపల్లిగూడెం స్పెషల్ కన్సిడరేషన్ చేసి మీరు మాకు నిధులు ఇచ్చి పనులు చేయించినందుకు చాలా మంది కాంట్రాక్టర్లు కూడా బయట ఫైనాన్స్ లో కూడా మనం ఫైనాన్స్ డబ్బులు ఇప్పించవలసి ఆ అవసరం కల్పించారు. ఎందుకంటే మనకి నిధులు లేవు. ఓ పక్కన మనం సంక్షేమ కార్యక్రమాలు అన్ని చేస్తా ఉన్నాం, ఓ పక్కన అమరావతి నగరం నిర్మిస్తా ఉన్నాం, ఓ పక్కన పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తా ఉన్నాం. ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి ముందంజలో ఉంది. మరి దీన్ని ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ రోజు ఇలాంటి పరిష్కారాలన్నీ కూడా మున్సిపల్ ఆఫీసులో చేసే విధంగా అధికారుల సహకారంతో అన్ని డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఉంటే ఎమ్మెల్యే మీ ప్రోగ్రామ్ ఉంటుందో అక్కడ అందరూ కూడా అధికారులు ఉంటారు. మీరు వచ్చిన సమస్యని మనం చేయగలిగింది అయితే వెంటనే చేస్తాం, లేకపోతే గవర్నమెంట్ చేసి బాధ్యత తీసుకుంటాం. మన ప్రభుత్వం వచ్చిన కొత్త పెన్షన్లో, వితంతు పెన్షన్లో, వికలాంగుల పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు కూడా దాదాపు 30 మంది నుంచి 40 మందికి 15,000 రూపాయల పెన్షన్ మనం ఇవ్వలేకపోయాం. దానికి కూడా ప్రభుత్వానికి అర్జీ పెట్టి ఏలూరులో సెంటర్ పెట్టి మొన్న 10 మందిని మళ్ళీ టెస్టులు చేయించాం. టెస్టులు చేస్తే దాంట్లో 8 మంది దాంట్లో ఇవ్వచ్చు అనేది డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. కొత్త పెన్షన్లు ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. దాంట్లో భాగంగా మరి అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇచ్చి బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా వితంతు పెన్షన్లు ఇవ్వలేకపోయాం ఇప్పటి వరకు. కొత్త పెన్షన్లు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. కొత్తగా ఇళ్ల స్థలాల్లో అర్జీలు పెట్టుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేసి మీ అందరికి కూడా ఇవన్నీ ఇచ్చే బాధ్యతని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని కంగారు పడవలసిన అవసరం లేదు. 3.5 సంవత్సరాలు మనకు సమయం ఉంది. చాలా మంది అప్పుడే మేము మళ్ళీ వచ్చేస్తాం, మీ సంగతి చూస్తానన్నారు. అలాంటి దాన్ని భయపడిద్దేం లేదు. మీరు వచ్చినప్పుడే మిమ్మల్ని మేము లెక్క చేయలేదు 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇక్కడ వచ్చి పీకిది ఏం లేదు కాబట్టి అలాంటి వాటికి భయపడవలసిన అవసరం ఏం లేదు. మీకు ఈ 3.5 సంవత్సరాల్లో మీకోసం పనిచేస్తాం. మీరు ఏదైతే నన్ను గెలిపించారో మీకోసం నిరంతరం తపన పడి పనిచేస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఎలాంటి బ్లాక్ మెయిలింగ్లకి ఎలాంటి అవకాశం ఉంటుంది పురపాలక సంఘంలో. మీరు ఏదైనా వచ్చి నేరుగా వచ్చి అధికారులతో పని చేయించుకోండి. మీకు అధికారులు పని చేయకపోతే నా దగ్గర రండి, నేను డెఫినెట్ గా పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చెప్తాను, నేను వస్తాను. మళ్ళీ ప్రతి వారం ఇక్కడ ఒక రోజు పెడతాం, ప్రతి విలేజ్ లో ఒక రోజు పెడతాం, మా ఇంటికాడ ఉన్న 5 రోజులు పెడతాం. శని ఆదివారం లేకుండా కూడా వచ్చిన సమస్యని అధికారులు కూడా అప్రమత్తం గురించి పనిచేస్తా ఉన్నాం. మీరందరూ గమనించండి, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నది అనేది మీరు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒకటే రిజల్ట్ ఇస్తే చేసేవాడికి నిరుత్సాహపడతాడు, చేయనోడు చేసినోడిని ఒకటే కట్టద్దు. ఖచ్చితంగా ఈ తాడేపూడెం కాన్స్టిట్యూన్సీని ఆంధ్ర రాష్ట్రంలో ముందు వరుసలో నిలబెట్టడానికి నా వంతు ప్రయత్నం, మీ సహకారాన్ని ఆశిస్తూ కూటమి నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి
జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులకి ఎవరైతే ప్రజలందరూ కూడా ఇవాళ పీజీఆర్ఎస్ ఉంది, మనం ఈ ఆఫీస్కి వెళ్తే పని అవుతుందని ఎంతో నమ్మకంగా వచ్చారు. మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ ని సాల్వ్ చేసి బాధ్యతని మేము తీసుకుంటాం. ఇవాళ ఏదైతే టిడ్కో ఇళ్ళకి చాలా రోజుల నుంచి దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి, మాకు డాక్యుమెంట్స్ ఇవ్వలేదని, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టు ఇమ్మని చెప్పి డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించాం. మీరు వచ్చి ఇవాళ 35 మందికి స్పాట్లోనే ఇచ్చిన అప్లికేషన్కి మీరు పెట్టుకోండి, మీకు ఇమీడియట్ గా ఆ దస్తావేజులు అందజేసి బాధ్యత మేము తీసుకుంటాం.